నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సందేశం. నాకు మాత్రమే కాదు, మీకు, ప్రపంచానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. హోలీ గాడ్. యేసు ప్రభు గారు ఒకసారి అడుగుతారు, నాలో దోషం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అంటారు. అలాగ అడగవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయనే పరిశుద్ధుడు. కానీ ప్రజల్లో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అందుగురించి ఆయన అడిగాడు, నాలో దోషం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా. అండ్ మీరు ఆలోచన చేస్తే దేవుళ్ళు అనబడేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ దేవుళ్ళతో పాటు గురు మూమెంట్ ఒకటి ఉంది. గురు మూమెంట్ అంటే ఈ బాబాలు వీళ్ళందరూ అంటారు కదా, వాళ్ళు కూడా దేవుళ్ళుగానే పరిగణించబడుతున్నారు. విమర్శ చేస్తున్నాను కాదు కానండి, ఆ దేవుళ్ళు చరిత్రలు కానీ ఒకసారి ఆలోచన చేస్తే అది చాలా విచిత్రంగా ఉంటుంది. నేను అమెరికా దేశం నుంచి ఆ వేళ ప్యారిస్ విమానం ఎక్కాను. అమెరికా బయలుదేరితే 13 గంటలకు ప్యారిస్ వస్తుంది. ప్యారిస్లో మళ్ళీ బయలుదేరితే మెడ్రాస్కి ఇంకో 13 గంటలు ప్రయాణం చేస్తుంది. నాతో పాటు నా పక్కనే ఒక బ్రాహ్మణుడు కూర్చుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆవిడతో నేను అలా మాట్లాడుతున్నాను. ఆవిడ నన్ను అడిగింది, నేను ఒక బైబిల్ చూసుకుంటున్నమాట, కంప్యూటర్ బైబిల్. ఏమిటండి అదండి? నేను బైబిల్ అమ్మాయి దాన్ని. మీరు ఏంటండి అన్నా? నేను పాస్టర్ గారిని అమ్మా అన్నాను. ఏమండి నాకు ఈ క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదండి అన్నా. ఏమమ్మా అన్నాను. ఆ డబ్బులు ఇచ్చి, బియ్యాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి క్రైస్తవులు చేసేస్తారండి అన్న. అదేమో కానమ్మా, నాకెవరు బట్టలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. నేను మా గుళ్ళు ఎవరికి బట్టలు డబ్బులు ఇవ్వరు, స్వచ్ఛందంగా నమ్ముకున్నామా అని చెప్పాను. 13 గంటలు కదండి, ఆవిడ ప్లేన్కి ఎంత వెళ్ళిపోలేదు, నేను వెళ్ళిపోలేదు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత నేను అడిగాను, అమ్మా మీరేం చేస్తారని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అన్న. మీ ఆయన ఏం చేస్తాడమ్మా అన్న. మా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అన్న. మీ ఆయనకి భార్యలు ఎంతమంది అమ్మా అని అడిగాను. అదేమిటంటే అలాగంటున్నారు, ఒకే భార్య ఉండాలి కదా అని. ఓ మనిషికి ఒకే భార్య ఉండాలా? మరి 2 భార్యలు దేవుడిని ఎలాగ మనం పూజిస్తున్నాం అన్నాను. నేను ఆలోచించలేదండి ఈవేళ వరకు. ఇక అలా కొంత దూరం వచ్చిన తర్వాత, అమ్మ మీ ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా అనుమానించాడా అంటే, ఆడవాళ్ళకి ఇష్టం లేనిది అదేనండి, అనుమానం అనేది ఇష్టపడరండి ఆయన. మరి దేవుడు అనుమానించడం ఏంటి, భార్యని వదిలేయడం ఏంటి అడవిలో నీళ్ళంటే, నేను ఎప్పుడు ఇలాగ ఆలోచించలేదు పాస్టర్ గారు. అయ్యో మేము ఎలాంటి దేవుళ్ళని ఆరాధిస్తాడు. ఇంకా అలా ఒకటి చెప్పుకొని వచ్చానండి. ఏంటో ఒకసారి ఆలోచించండి, నేను మీ పాస్టర్ గారిని, లేకపోతే నీకు నాన్న ఉంటాడు, లేకపోతే నీకు భర్త ఉంటాడు. నీ పాస్టర్ గారు ఎలాగ ఉండాలని కోరుకుంటాను? తాగుబోతు పాస్టర్గా ఉండి తాగేసి వచ్చి దేవుడికి స్తోత్రం అని చెప్తే ఇష్టపడతారా మీరు? యూ డోంట్ లైక్ ఇట్. మీరు ఏంటి ఆశిస్తారంటే, పాస్టర్ అనేవాడు క్రమశిక్షణగా ఉండాలని ఆశిస్తాడు. మీ తండ్రి అనేవాడు క్రమశిక్షణగా ఉండాలని ఆశిస్తారు. ఒక మాస్టర్ గారు అనేవాడు క్రమశిక్షణగా ఉండాలని ఆశిస్తాడు. వీళ్ళందరికీ అతీతుడే కాదా దేవుడు? దేవుడికి 2 భార్యలట. ఒక దేవుడు వచ్చి మునీశ్వరుడు రూపంలో ఇంకోటి భార్యను పాడు చేసేస్తాడట. ఇంకో దేవుడికి 1000 మంది భార్యలట. వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి కదండి. నేను అంటానండి, నీతి లేని దేవుళ్ళు అంటాను. యేసు ప్రభు గారు చెప్తున్నారు, నాలో దోషం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా. ఏంటి ఈ మధ్యకాలంలో నేను దేవుడు అనే జీవిస్తున్నాను. చెప్పాను కదండి, గత నెలలో నేను కల్లోని తప్పు చేసినట్టు కళ్ళు వస్తే 2 గంటలకి వెంటనే లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. అంటే ఇవాళ నా పరిస్థితి ఎలా ఉందంటే, కలలో కూడా తప్పు చేయకూడదు అనే ఒక ఆలోచన.
అసలు ఎందుకు చేయకూడదు? మన ఇష్టం కదా, మనం ఏం చేయాలన్నా చేసుకోవచ్చు కదా, బాండేజెస్ లేవు కదా. దేవుడు మనిషిని సృష్టించాడండి. మనిషిని సృష్టించినప్పుడు ఏం చేయాలని, మనిషి కూడా ఒక మనిషిని చేశాడు కదా. నేనేమన్నా రోబోకి ప్రోగ్రామ్ ఎవడిస్తాడు? మనిషే ఇస్తాడు. ఏం చెప్పాడు చేయాలంతే. కానీ దేవుడు అంత గొప్ప ఆలోచించండి, ఒక మనిషిని చేసిన తర్వాత ఏం చేశాడు? వాడికి ఫ్రీ విల్ ఇచ్చాడు. మీరు ఏదైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నాడు. అందుకే కదా వాళ్ళు తప్పు చేశారు అండి. దేవుడు చాలా గొప్పవాడండి. ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి, మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. ప్రసంగి 12వ అధ్యాయంలో చెప్తాడు ఏంటండి, నీ దృష్టి ఇష్టం చొప్పున నువ్వు చెయ్యు, యవనుడా నీకు ఎలా జీవించాలన్నది అలా జీవించు, కానీ వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకొస్తానంటున్నాడు. ఇక్కడ స్ట్రైట్ ఫార్ములా ఏంటంటేనండి, ఇది చాలా వివరణలోని ఈ మెసేజ్ అంతా చాలా నాకు అవసరం, మీకు చాలా అవసరం. హోలీ గాడ్, మనం ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం అంటేనండి, పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం. మొన్నటి దినాన ఒక పెద్ద బిషప్ గారు నాతో మాట్లాడుతుంటే అప్పుడు నేను అన్నాను, సార్ బిషప్ గారు ఒక్కొక్కసారి మనిషి దేవుడి కంటే ఎక్కువైపోతుంటాడు సార్ అన్నాను. అడిగి క్వశ్చన్ వచ్చేసింది వెంటనే, అదేంటి సార్ మనిషి అలాగే ఎక్కువైపోతాడు సార్ అని. అండి మన ఇంట్లో మన పిల్లోడ తప్పు చేస్తాడు. కొడుకు తప్పు చేసిన తగిలేస్తాం ఇంట్లోంచి అండి. కూతురు తప్పు చేసాను తగిలేస్తామా? తగిలేం కాదు కదా. మా అబ్బాయి చాలా మంచోడు, మా అమ్మాయి చాలా మంచిదని చెప్తాడు. అది గృహానికి సంబంధించింది. మరి మన చర్చిలో నేను చాలా గొడవలు అయినప్పుడు చాలా ఇష్యూస్ నేను సెటిల్ చేస్తాను. ఆ సెటిల్ చేసినప్పుడు వాళ్ళు ఎలాగనుకుంటారంటే, పాస్ట్ గారు ఈయన ఎలా క్షమించాడు, ఈవిని ఎలా క్షమించాడు అని క్వశ్చన్ వస్తుంటుంది వాళ్ళకి. మోషే గారు అరణ్యంలో వెళ్ళినప్పుడు దేవుడు కోపం వచ్చింది ప్రజల మీద. కోపం వచ్చినప్పుడు ఏంటంటే, మోషే నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను అన్నాడు. అప్పుడు మోషే మంచిగా చెప్పారు ప్రభు, నాశనం చేసాడు అన్నాడా మోషే? ఏమన్నాడండి? అదేంటి దేవుడా నువ్వు ఎలా చేస్తావు వీళ్ళని? ఆ ఐగుప్తులు ఏమంటారు, వీళ్ళని అరణ్యంలోని తీసుకెళ్ళి వాళ్ళు దేవుడు చంపేశాడని అంటారు కదా, కనుక నువ్వు చంపడానికి వీలు లేదు అంటారు. అండి ప్రాక్టికల్గా ఆలోచించండి, దేవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, మోషే ఎలా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు మనిషిలాగా మాట్లాడుతున్నాడు, మోషే దేవుళ్ళ మాట్లాడుతున్నాడు. అప్పుడు మరి ఎక్కువేయడం లేదా అండి? మనుషులు ఏంటంటేనండి, మనం ఎవరినైనా సహిస్తాం, భరిస్తాం, మన కూతురిని మనం చేర్చుకుంటాం, కొడుకుని మనం చేర్చుకుంటాం. దేవుడి దగ్గర ఫార్ములా ఏంటండి, కొడుకు కూతురు ఏ ఫార్ములా ఆయన దగ్గర లేదు. నేను పరిశుద్ధుడైనాను అంటే కంపల్సరీ అనమాట. దేవుడికి చేతకాంది ఏంటంటే పాపంతో సంధి చేసుకోలేడు ఆయన. హీ కెనాట్ కాంప్రమైజ్ విత్ ద సిన్. అక్కడే దేవుడికి మనిషికి ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. నేనంటానండి, నీ పాపాల వల్లే నీకు రోగాలు వస్తున్నాయి అంటాను నేను. అదేంటండి పాస్టర్ గారు, బైబిల్ ఎక్కడైనా ఉన్నదా అని అంటారు. మరి కొరింథీ పత్రిక చదువుతున్నాయి కదా, ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్తున్నాయి కదా, మీలో అనేకులు అయోగ్యముగా బలను సమీపించున్నారు కాబట్టి రోగులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది అన్నాడు. కానీ రోగం వచ్చినప్పుడు ఎవడైనా నేను రోగం పాపం వల్ల వచ్చింది అంటాడా? సభ్యుడికి రోగం వస్తేనే నేను ఒప్పుకోను. పాస్టర్కి రోగాలు వస్తే అంటే నాటి ప్రసంగం చేయడానికి అర్హుడు కాదంట. అంటే మీకు చాలాసార్లు చేద్దాం, నాలాంటి పాస్టర్లు ప్రపంచంలో 5-6 ఉంటారు అంతే. బీపీ ఉంటే ప్రసంగం చేయని చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? నేను నిజంగా చేయనండి, బీపీ ఉంటే నిజంగా చేయను. రోగాలు నాకు వస్తే ప్రసంగం చేయనండి, అర్హత ఉండదు వాడికి. వాడు హాస్పిటల్ వెంబడి తిరుగుతూ దేవుడికి ప్రసంగం చేస్తాడండి. నిజమైన దేవుడి గురించి చెప్తూ నిజమైన దేవుడిని జీవితంలో చూపించుకుంటా వాళ్ళకి ఏం చెప్తాను నువ్వు అసలు? అదే ఇక్కడ చెప్తున్నాడు, హోలీ గాడ్. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఏమంటున్నాడు, నేను పరిశుద్ధంగాను మీరు పరిశుద్ధం. ఇంకా నో కాంప్రమైజ్. అందులో సెటప్లు కానీ అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు. వివరణలు చూసి బైబిల్ ఎవరిలోకి వెళ్దాన్ని. నెంబర్ 1 చదువుతలి, దేవుని పరిశుద్ధత అంటే ఎక్స్ట్రాడినరీ. దేవుడు అనే ఆయన అతీతుడు అండి. అతీతుడిగా లేకపోతే దేవుడు ఎందుకు అయ్యాడు? నీలాగే నాలాగే ఉంటే దేవుడు ఎందుకు అయ్యాడండి? ఈజ్ ఎక్స్ట్రాడినరీ గాడ్, అతీతుడు. తర్వాత పర్యాయ పదాలు అంటే దానికి సంబంధించిన పదాలు. మహిమాన్వితమైన వాడు, మహిమ ఉన్నతమైన వాడు,
అపారమైన వాడు అంటే పరిశుద్ధత ఎలాదంటే అపారమైనదంటే దాన్ని కొలవలేము. ఆ పరిశుద్ధతని అస్పష్టమైన అంటే వివరించడానికి కూడా వివరం లేదు, అంత పరిశుద్ధత కలిగిన వాడు. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధతను కొలవలేము, గ్రహించలేము. అంటే యూ కెనాట్ మెజర్ ద హోలీనెస్ ఆఫ్ ద గాడ్. ఈజ్ ద హోలీ అంటే టోటల్గా హోలీ దేవుడు. ఆయన సగం వరకు హోలీ అంటే సగం వరకు ఉన్నాడు కాదు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మళ్ళీ చదువుతలే కొలవలేము, గ్రహించలేము. తర్వాత విగ్రహాలు మరియు ప్రాంతీయతలకు అతీతుడు. రామపత్రిక 1 చదివితే నేను వివరణ పౌల్ గారు చాలా స్పష్టంగా ఇస్తాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టి రూపంలోకి తీసుకొచ్చేసారు. పక్షుల రూపంలోకి, రాళ్ల రూపంలోకి, చెట్ల రూపంలోకి తీసుకొని వచ్చాడు. ఏంటో చెట్టుని మన అందరూ ఆరాధిస్తున్నారండి. మంచి పసుపులు రాసి బొట్లు పెట్టి ఆరాధిస్తున్నారు. చెట్టు మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. దేవుడు ఆ చెట్టుకి చెట్ట ఇంత కొద్ది మాట్లాడే అన్నాడు అనుకోండి, చెట్టు ఏంటి చెప్తుందండి అర్జెంట్ కలిగి? రేపు ఇచ్చోళ్ళారా, దేవుడు నన్ను సృష్టిస్తే మీరు దేవుడిని వదిలేసి నాకు మొక్కుతున్నారేంటి అంటది అండి ఆ చెట్టు. అంటే ఎంత విచిత్రం అసలు ఆలోచించి. ప్రవక్తల గ్రంథంలో రాస్తాడు, ఒకడు అడవిలో చెట్టు కొట్టుకొని వచ్చాడట. చెట్టు కొట్టుకొని వచ్చి దాంతో కొన్ని వస్తువులు చేసుకున్నాడట, ఇంటికి కావాల్సిన సామాగ్రి చేసుకున్నాడట. తర్వాత మిగిలిన ఏమొచ్చి వంట చేరిగ్గా అంటే పొయ్యిలకి వాడుకున్నాడట. అలా కూర్చొని ఆలోచిస్తూ ఇన్ని చేశాను కదా, ఒక దేవుని చేసుకుంటే బాగున్నానే, మిగిలిపోయిన చిన్న చెక్కమొక్క తీసి చిన్న బొమ్మను చేసి పసుపు రోజు దేవుడు అన్నాడట. ఎలాగుంటుంది చూడండి, మీరు ఆలోచించండి. ఈ యొక్క విగ్రహాలని చూసేటప్పుడు మనకే జాలేస్తుంటుంది, ఏంట్రా ఇదని. పెద్ద పెద్ద చదువుకునే వాళ్ళు, విద్యావేత్తలైన వారు వెళ్ళి రాయికి ఇలా బుర్ర మావేస్తుంటారండి. జాలేస్తుంటుందని చూస్తే ఏంటి చేస్తున్నారని అనిపిస్తుంటుంది. విగ్రహములకు ప్రాంతీయతలకు అతీతుడు. ఏమండి వాళ్ళు ఏమంటున్నారండి, క్రైస్తవులు అంతా వెళ్ళిపోండి భారతదేశంలో అండి, ఇది అమెరికా, మీరు క్రైస్తవులకి వెళ్ళి, అమెరికా క్రైస్తవ దేశమే. అమెరికా క్రైస్తవ దేశం కాదు, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం, ఇవన్నీ క్రైస్తవ దేశాలు కాదు. అన్నీ ఎక్కడి నుంచి సువార్త అక్కడికి వెళ్ళాయి, చిన్న ఏషియా నుండి. ఆ సంగతికి తెలియదు, వెళ్ళిపోమంటున్నారు. అంటే ఇక్కడ ఉండడానికి వీలేదు అంటున్నారు. భారతదేశంలో ఏం జరుగుతుందండి మీరు వినారా లేదో, ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో 2 క్రైస్తవ గ్రామాలు ఉన్నాయటండి. ఆ గో సంరక్షణ అధ్యక్షుడు, నేషనల్ డైరెక్టర్ వాడు కాల్ ఇచ్చాడు, పిలిపించాడు. ఆ గో సంరక్షణ వాళ్ళందరూ 50,000 మంది రండి, పలానా డేట్ ఇచ్చాడు. ఈ నెలాఖరు వచ్చే నెల తెలియదు, డేట్ ఇచ్చాడు ఆల్రెడీ. వాల్ పోస్టులు కూడా అంటించారు. అక్కడ ఎవడు క్రైస్తవుడు ఉండడానికి వీలేదు, చర్చిలు ఉండడానికి వీలేదు. క్రైస్తవ స్త్రీలు, ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవ స్త్రీలు అందరికీ నగ్నంగా వాళ్ళు తీసుకొని ఊరేగించాలని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాడు, పోలీసు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు, ప్రభుత్వమే మాదని చెప్తున్నారట. ఎంత బాధాకరం సార్ ఆలోచించి. మనం భారతదేశంలో ఉన్నామా ఎక్కడున్నా ఆలోచించే బాధేస్తుంది. భయంకరమైన పరిస్థితి లేని భారతదేశంలోనే ఇవాళ. ప్రార్థించేయండి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అంటే ఇవి ఓన్లీ శ్రమలే, మహాశ్రమలు కూడా కాదు. దీని గురించి తర్వాత చెప్తాను. శ్రమలు మహాశ్రమలే, దాంట్లో దీని వివరాలు మీకు క్లియర్గా చెప్తాను. తర్వాత దేవుడు అన్నిటికంటే అన్ని విధాలుగా గొప్పవాడు. ఈ ప్రపంచంలో ఉన్న దేనికంటే అతీతుడైన వాడు దేవుడు అండి. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అన్నిటికంటే అన్ని విధాలుగా గొప్పవాడు. ఈజ్ అ గ్రేట్ ఫర్ ఎవర్. అంటే నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తాం, 12 చేసాం. దేవుడి చిత్తం అయితే రాని దినాల్లో విజయవాడ, గుంటూరులో పెట్టాలని ఆలోచన చేస్తాం. ఫస్ట్ సెషన్లో బాబు సంఘం ఎలా నడిపించాలి, సంఘ విధానాలు చెప్తాడు. సెకండ్ సెషన్లో నేను రివైవల్ మెసేజ్ ఇస్తాను. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు నేను చెప్పగానే పాస్టర్లు అందరూ ఏడడం మొదలు పెడతారండి. నేను ఒకటే చెప్తాను, యేసు ప్రభు కూడా కేజీహెచ్కి వెళ్ళి నేను కేజీహెచ్కి వెళ్తాను, దేవుడు ఎందుకు అయ్యాడు? ఈజ్ నాట్ గాడ్. అలాగే పాస్టర్ రోగాలతో హాస్పిటల్కి వెళ్తే సభ్యుడు వెళ్తాడు, పాస్టర్ కూడా కాదు వీడు. నేను గ్యారంటీగా చెప్తానండి, ఏ పాస్టర్ మస్ట్ బీ హెల్దీ అండ్ వెల్దీ. ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్లుచుకున్నది, అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలి. పాస్టర్ రోగాలతో ఉంటే ఎవడికి బోధ చేస్తాడండి? పాస్టర్ అడుక్కునే వాళ్ళగా ఉంటే ఎవడికి బోధ చేస్తాడండి? వాక్యం చెప్తే నా మాటలు కాదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే ఆర్థికంగా నువ్వు బాగుంటావు, ఆత్మలో వర్ధిల్లితే ఆరోగ్యంగా బాగుంటావు, ఆత్మలో వర్ధిల్లితే నీ కుటుంబం బాగుంటుంది. ఎక్కడ మనం పోతున్నాండి? ఆత్మలో దిగజారిపోతున్నావు. ఫస్ట్ సర్వీస్లో వేకువ జాన్ లేచి ప్రార్థన చేసిన వాళ్ళు చెయ్యి ఎత్తండి అంటే ఒక
50% ఎత్తారు, సగం మంది ఎత్తలేదు. చేయలు ఎత్తని వర్లరా మీరు ధన్యులు, మీకు యేసుప్రభుకి ఏం సంబంధం లేదు అన్నానండి. అదేంటండి పాస్టర్ గారు, వేకువజామున లేచి ప్రార్థన చేయకపోతే యేసుప్రభుకి మాకు సంబంధం లేదా అంటారు. ఏంటి యవనస్తులు నేను చెప్పింది చాలా బాగా అర్థమవుతుంది. ఆ ఫోన్ అలా పక్కన ఉంటుంది, దేన్నైనా మర్చిపోతారు. ఫోన్ డింగ్ మనగానే అంతే, రాత్రి 2 అయినా ఫోన్ వెంటనే చెక్ చేసేస్తారు. తెల్లవారు లెగ్గానే ఫోన్ చేయాలా, పడుకునే ముందు ఫోన్ చేయాలా. ఏంటి కూర్చొని అందరూ ఆలోచించండి, మీకు ఇష్టమైన వాళ్ళతో ఫోన్ చేయకుండా ఉండగలరా? మీకు నచ్చిన వ్యక్తితో ఫోన్ చేయకుండా ఉండగలరా? ఉండలేరు. ఇఫ్ యు రియలీ లవ్ జీసస్ ఆయనతో మాట్లాడుకుంటూ ఉండగలవా నువ్వు? ఏంటి ఇవాళ 4 గంటలు కాదు, 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాను, 8 షేడ్స్ ప్రార్థన చేసి. ఈ సంవత్సరం అండి మన చర్చ్కి ఒక టర్నింగ్ ఇయర్ అనమాట. నేను అడుగుతున్నాను దేవుడు, ప్రభా ఈ 1000 మంది 2000 మంది అవ్వాలి. ఐ వాంట్ బిగ్ చర్చ్. అందరు పాస్టర్, అక్కడో పాస్టర్ ఎక్కడో పాస్టర్, నేను అలాంటి పాస్టర్, ఐ డోంట్ వాంట్ దట్. ప్రత్యేకమైన పాస్టర్గా ఉండాలి. అక్కడో గుడి ఉంది, ఎక్కడో అలాంటి గుడి నాకు వద్దు ప్రభా, ప్రత్యేకమైన గుడిగా ఉండాలి. యు మస్ట్ బి స్పెషల్ ఫర్ ద గాడ్. ప్రత్యేకంగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఎవరండి? ప్రత్యేకింపబడిన జనాంగం. 90 లక్షల మంది ప్రపంచాన్ని శాసిస్తున్నారండి. ఒక్కసారి 5 దేశాలతో యుద్ధం చేశారు. 5 దేశాల మీద గెలిపిల్దే. ఎవడి మాట వినరండి. ఎంత శక్తివంతులు అంటే ఇశ్రాయేలీలు. ప్రవచనాలు ఉండే వాళ్ళ గురించి, ఆకుల శబ్దం వినిపించి శత్రువుల్ని గెలుస్తారు. మనం ఇశ్రాయేలీలమే. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఇశ్రాయేలీలమే. దేవుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు. మళ్ళీ చదువుతలేదు, దేవుడు అన్నిటికంటే ఈజ్ అ గ్రేట్ ఇన్ ఎవ్రీథింగ్. తర్వాత పరిశుద్ధ దేవుని పేరు యావే. ఏంటి దేవుడు తన పేరుని బయలుపరుచుకున్నాడండి. అబ్రహాము తండ్రి వరకు వాళ్ళు విగ్రహారాధనలే చేస్తున్నారండి. అంటే నేను అమెరికా దేశంలో ఒక పెద్ద కాలేజీలో 10+2 క్లాస్కి నన్ను 45 నిమిషాలు రిలీజియన్స్ గురించి చెప్పడానికి పిలిచారు. 10+2 అంటే అక్కడ ఆడపిల్లలందరూ అంటిల్లాగా ఉంటారు, పెద్దగా బలంగా ఉంటారు అందరూ. నేను వెళ్ళగానే అందరూ క్వశ్చన్స్ చేసేస్తున్నారు నాకు. నేను చెప్పాను, నేను 45 నిమిషాల్లో అరగంట సేపు నేను మాట్లాడతాను. నా అరగంట మాటలు మీరు వినండి, మీ ప్రశ్నలు అన్నింటికి అందులో సమాధానం వస్తుంది. ఆ మిగిలిన 15 నిమిషాలు మీ ప్రశ్నలు వేయండి అని. రిలీజియన్స్ డాక్టరేట్ చేశానండి. నేను చాలా సుదీర్ఘంగా చదువుకుని పాస్టర్ని. 21 సంవత్సరాలు చదువుకున్నాను, 18 పుస్తకాలు రాశాను, 14 దేశాలు తిరిగొచ్చు. రిలీజియన్స్ గురించి చెప్పారు వాళ్ళకి. బైబిల్ చరిత్రలో ఎవరండి, ఏ చరిత్ర రిలీజియన్స్లో మొట్టమొదట యెహోవా దేవుడి గురించి అలా ఆరాధన చేయలేదు వాళ్ళు. దేన్ని ఆరాధన చేశారు? స్టార్టింగ్ డేస్లో సూర్యుడిని ఆరాధన చేశారు. అంటే అతీతుడిగా ఉన్నాడు, ఈయన గొప్పవాళ్ళగా ఉన్నాడు అని. అలాగే చంద్రుని పూజించారు. వర్షం కొండపోతుకు వచ్చి ఆవిడ ఆపలేకపోతున్నాడు వర్షాన్ని, అమ్మో వరుణ దేవుడు అన్నారు. అడవులు కాలిపోతుంటే ఆవిడ ఆపలేకపోతున్నాడు దాన్ని, అప్పుడు ఏమంటే అగ్నిదేవుడు అన్నారు. భూమిని దేవుడిగా, జలాన్ని కూడా దేవుడిగా ఆరాధన చేశారు. తెరహ కూడా విగ్రహారాధనలే చేశాడు. తెరహ ఎవరండి? అబ్రహాం గారు ఫాదర్. అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు బయలుపరచబడ్డాడు. ఏం చెప్పాడండి ఆయన? చదవది. యావే యెహోవా. ఇవాళ ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి ఎవడని యేసు ప్రభువుని చెప్తే ఒప్పుకోరాలు. ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి మీరు యేసు ప్రభువుని చెప్తే నో ఈజ్ అ కార్పెంటర్ సన్ అంటారు. ఆయనకి మాకే సంబంధం లేదంటారు. అమ్మా అదేంటమ్మా, నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళాను, ఆ ఎయిర్పోర్ట్ ఇద్దరు ఆడపిల్లలు గెలిచారు, ఇద్దరు వాళ్ళతో మాట్లాడుతుంటే నో మాకేం చెప్పదు, మా దేవుడు యెహోవా దేవుడు అంటున్నారు. అమ్మ ఈ బైబిల్ అమ్మ నమ్ముతావు అంటే, బైబిల్ అమ్మ మీ కుటుంబ చరిత్ర అమ్మ మేము అందరం నమ్ముతుంటే నువ్వు నమ్మట్లేదా? నో యెహోవాయే మా దేవుడు. అసేనాయి పర్వతం మీద ఒక గొప్ప లా మాకు ఇచ్చాడు దేవుడు, ఆ లాతోటే మేము జీవిస్తున్నాం. ఇశ్రాయేలీలు చాలా నిష్ట కలిగిన వాళ్ళండి. వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడు సునగోగులు పంపిస్తారు. ఎల్కేజీ యూకేజీలు బాలవాడీలకు పంపించరాలి, సునగోగులకు పంపిస్తారు. త్వర అంటే మొత్తం 5 ఖండాల ముందు నేర్చుకోవాలి. ఇశ్రాయేలీలు వాళ్ళ నరాల్లో కూడా దేవుడు అని ఎక్కిస్తారు పిల్లలకి చిన్నప్పటి నుంచి. అంత నిష్టగా ఉంటారు భక్తి. అందుకే వాళ్ళని ఎవరు జయించలేకపోతున్నారు. చదవది. పరిశుద్ధ దేవుని పేరు యావే యెహోవా. తర్వాత ఇద్దరు హిబ్రూలో ఉన్న పేర్లు దేవుడికి మన పరిపర విధాలుగా పిలిచే పేర్లు. ఒకటి ఎలోహిం, ఎల్షడాయ్. ఎంతమంది తెలుసు ఇక్కడ ఎలోహి అంటే ఎల్షడాయ్ అంటే ఎవరు తెలుసు ఎంతమందికి? చెప్ప కింద చదువు.
ఎలోహిం అంటే సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. అంటే పాటలో వింటుంటాం ఎలోహి అని. ఎలోహి అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఎల్ షడాయ్ అంటే ఎల్ షడాయ్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు అని అర్థం. ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తి. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అడోనాయ్ అంటే అడోనాయ్ అంటే లార్డ్, లార్డ్, ప్రభువు అని అర్థం. ప్రభువు. చూసారండి, అనేక నామాలతో పిలవబడుతున్నాడు. ఆమేన్ అనువాడు అంటాడు. ప్రకటన గ్రంథంకి వెళ్తే ఆమేన్ అనువాడు అని, ఆల్ఫయు ఓమేగా అంటాడు. అనేకమైన పేర్లతో పిలువబడుతున్న దేవుడు. తర్వాత ప్రాచీన హిబ్రూ బిరుదులు, ప్రాచీనము హీబ్రూ బిరుదులు తండ్రి, తండ్రి, అబ్బా అబ్బా. అంటే మహోన్నతుడు. అబ్బా అని యేసుప్రభు గారు కూడా ప్రార్థన చేసిన ఆ మాట వాడతారు. అబ్బా అంటే ఏంటండి? మహోన్నతుడు. తర్వాత పరిశుద్ధత అనేది పరిశుద్ధత అనేది సాధారణంగా వేరుగా ఉండటం. సాధారణంగా వేరుగా ఉన్న పరిశుద్ధత అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, భార్య భర్తల మధ్య కూడా వస్తుంది ఇది. భర్త పరిశుద్ధుడు అనుకుండా వేరేగా ఉంటాడు, భార్య పరిశుద్ధుడు ఉంటే వేరే, ఇద్దరు పరిశుద్ధులు ఉంటే కలిసి ఉంటారు. ఇప్పుడు ఇంట్లో కూడా రెండు విభాగాలు ఉంటాయి. కొంతమంది ఒకలాగా ఉంటారు, కొంతమంది ఒకలాగా ఉంటారు. ఇప్పుడు 12 మంది బ్రదర్స్లో యోసేపు ఒకలాగా ఉన్నాడు, 11 మంది ఒకలాగా ఉన్నారు కదండి. దట్ ఈస్ ద సేమ్ సిస్టమ్. తర్వాత యేసు ప్రభు గురించి జీవించేవాడు ఎప్పుడు కూడా సింగిల్గానే ఉంటాడు. దావీదు ఒకడే. దావీదుకి పిల్లలు లేరా, బంధువులు లేరా? ఉన్నారు. కానీ ఏమన్నాడు దావీదు? ఆకాశం మీద నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అంటే దావీదు ఒకడే. ఎవరైనా ఒకడే. మోషే ఒకడే. మోషే కూడా ఉన్నారు, కానీ మోషే కూడా ఒకడే. యాంగిషోకి ఉన్నారు, కుటుంబాలు పెద్ద కుటుంబం, కానీ ఆయన ఒకడే. బిల్లిగ్రామ్ గారు బోల్డ్ వారసులు ఉన్నారు, కానీ బిల్లిగ్రామ్ ఒకడే. దేవుడు నాకు ఈ సంవత్సరంలో అది బయలుపరిచాడు. నేను ఒకడమే బయలుపరిచాడు. దేవుడిని అడుగుతున్న ఈ సంవత్సరంలో చేసే అద్భుతాల్లో సంఘపడి నేను చేసి దేవుడు ఏం చెప్తే అదే చేయడానికి డిసైడ్ అయ్యాను. మనుషుల గురించి ఆలోచన చేయదలుచుకోలేదు. దేవుడు ఎవరిని వాడుకోబట్టి వాళ్ళతో ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. కారణం ఏంటంటే 71 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. మిగిలిన కాలం ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలి అని ఒక ఆలోచన నాకు వచ్చేసింది. తర్వాత చదవమ్మా. దేవుడు కాని ప్రతి దాని నుండి, దేవుడు కాని ప్రతి దాని నుండి వేరుగా ఉండటము. అది పరిశుద్ధత అంటే ఏంటంటే, ఇది దేవుడు కాదు అంటే దానికి దూరంగా ఉండాలి అంతే. వీళ్ళు దేవుని ప్రజలు కాదంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. అన్ని సహవాసాలు మనకి ఏం పని అండి? నా ఫ్రెండ్స్ అందరూ కలెక్టర్స్ ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, రిచ్ పీపుల్. నా ఫ్రెండ్ ఒకడైతే మేయర్గా కూడా చేశాడు నా ఫ్రెండ్. అలా ఎవరు నేను కళ్ళండి ఎదురైతే పలకరించడం అంతే. కారణం ఏంటంటే వాళ్ళకి మనకి కుదరదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటాడు. విశ్వాసకి అవిశ్వాసకి పాలు లేదు, పొత్తు లేదు. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ మిక్స్ చేసేస్తాం. వీళ్ళతో ఉంటాం, వాళ్ళతో ఉంటాం. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక అవిశ్వాసం రోజు గడపండి. ఒక అవిశ్వాసం రోజు గడితే మీరు ఎంత డిస్టర్బ్ అవుతారో తెలుసండి. నిజంగా మీకు భక్తి అనేది మీకుంటే చాలా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ మాటలు వినబుద్ధి ఇది మనకి. వాళ్ళ మాటలు వింటే అది బాబా ఏంట్రా అని అనిపిస్తుంటుంది. ఉండలేము మనం అక్కడ. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎలాంటిదంటే వెలిక్కి చీకటికి పొత్తులాడిదండి. ఒకరోజు వెలికి గారికి అనిపించిందంటే ఎందుకు చీకటితో నాకు శత్రువుతో అని, చీకటి రా మనం ఏకమైపోతాం అంటే ఇది వెళ్తుంటే అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్తుంటే అది వెళ్ళిపోతుంది అట. చీకటికి వెలికి పొత్తు లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మళ్ళీ చదివారు అది ఒకసారి. దేవుడు కాని ప్రతి దాని నుండి వేరుగా ఉండటము. లాస్ట్ అండి అందులో దేవుని ప్రజలు పాపం నుండి వేరుగా ఉండి పవిత్రంగా ఉండాలి. దేవుడి ప్రజల పాపం నుండి వేరుగా ఉండి పవిత్రంగా ఉండాలి. పాపం అంటే ఏంటంటే మన దృష్టిలో వ్యభిచారం, దొంగతనం, త్రాగడం, ఇవే పాపలుగా దృష్టి చేస్తారు. ఆదామావులు ఏం తప్పు చేశారండి? ఎవరిని చంపేశారు ఆదామావులు? ఎవరిని చంపలేదు, ఎవరి సొమ్ము ఎత్తుకెళ్ళి పర్లేదు, ఏం చేయలేదు. ఏం చేశారండి? ఆజ్ఞ అతిక్రమించారు అంతే. మనం కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపంగానే పరిగణించబడుతుంది. ఏ ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. అంటే ఇది 1 వే ట్రాఫిక్ అని వాడు కమెంట్ పెడతాడు. అక్కడ వెళ్తే ఏడ్ చేస్తాడు, కేసు రాస్తాడు అర్జెంటుగా. లోకానుసారిలే దేవుని ఆజ్ఞను దాటితే ఆటోమేటిక్గా శిక్షకి పాత్రలు అయిపోతాం. ఫాలో ద గాడ్ అంతే. దేవుడు చెప్పింది వినడమే. బైబిల్ వివరణలోకి వెళ్తున్నాండి. మూలవాక్యం అది లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ 2. లేవి కాండము 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడినైన యెహోవాను నేనే మీ దేవుడినైన యెహోవాను, పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడైన. దిస్ ఈజ్ అ కమాండ్మెంట్ అండి. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడైనాను కాబట్టి మీరు విధిగా పరిశుద్ధులైనండి అంతే. ఏంటి నేను సేవకు వచ్చిన తర్వాత
మా అబ్బాయికి చెప్పాను, మరి కాలేజెస్కి వెళ్తున్నారంటే కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త వ్యవహారం స్టార్ట్ అవుతాయి కదా. నేను చెప్పాను, శామ్యూల్ కాలేజీకి వెళ్తున్నావు, వాడికి కాలేజీకి వెళ్ళినప్పుడే కారు కొనిచ్చాను. కాలేజీకి వెళ్తున్నావు, వాటి మనసులో పెట్టుకో, నువ్వు నేను ప్రసంగాలు చేస్తూ ఉండాలి, ఒక కాపరిగా ఉండాలంటే నువ్వు క్రమశిక్షణగా ఉండాలి. నువ్వు కానీ నాకు ఎవడైనా వచ్చి మీ అబ్బాయిలు అక్కడ తాగేసి పడిపోయాడు, లేకపోతే మీ అబ్బాయిల గొడవల్లో ఉన్నాడు, మీ అబ్బాయిల పనికి మాట్లాడు ఉంటే నేను ప్రసంగాలు చేయను, గుళ్ళో సేవ చేయను అని చెప్పాను. సైమిల్ బాబు ఈవేళ వరకు కూడా నాకు ఎక్కడ చెడ్డ పేరు తెలియదు, క్రమశిక్షణగానే జీవిస్తున్నాడు. అంటే ఒక తండ్రి గారే నేను అది కోరుకున్నాడు. దేవుడు కోరుకుంటాడో కోరుకోవడం మన దగ్గర. కానీ మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా? అండ్ ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనులు ఆలోచన చేస్తే అన్నిలకంటే బాధాకరంగా ప్రవర్తించిన పరిస్థితులు ఉంటాయండి. అన్యులు కూడా అలా చేయరు. అలాంటివి జరుగుతున్నాయి వాళ్ళ క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో. మహానుభావుడు భక్త సింగ్ గారు ఎంతో భారంతో సేవ ప్రారంభించాడు. 10,000 సంఘాలు ప్రపంచంలో స్థాపించాడు. గిన్నిస్ రికార్డ్. ఇవాళ ఎబ్రోన్ సంఘం ఏం చేస్తున్నారండి? కొట్టుకుంటున్నారండి. ఆ టీవీలో చూస్తుంటే బాధ, ఏడుపు వస్తుంటుంది. అని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంటుంది. అంటే క్రైస్తవ సంఘానికి అవమానం కలిగేలాగా ప్రవర్తన చేస్తున్నారు ఇవాళ. 2 ఆరాధన సంఘం గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అక్కడ ఆరాధన చేసుకోవడం అనవసరం. వాళ్ళు అసలు ఆ చర్చికి తాళం వేసేసుకోవడం బెస్ట్. అంటే వీడు వాడికి కలిసి లేనివాడు అక్కడ ఆరాధన ఏం చేస్తారండి? అక్కడ చాలా భయంకరమైన విషయాలు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడని మళ్ళీ చదవది, మీరు పరిశుద్ధులుగా ఉండాలి కంపల్సరీగా. నేను పరిశుద్ధుడు అండి. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు గారు ఎవరండి? గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. అంటే మానవ శరీరంలో దేవుడు వచ్చాడు. ఆయన ఏంటంటే ఆయన పర్సనాలిటీ ఏంటంటే అవేళ ఈజ్ అ ఫుల్ మ్యాన్, ఈజ్ అ ఫుల్ గాడ్. దేవుడు కాబట్టి మీరందరూ వెళ్ళి వేకుజానే ప్రార్థించని చెప్పేసి అయిపోయింది కదా. ఆయన ఇంట్లో చక్క పడుకున్నాడు అనుకోండి, వీళ్ళు ఏమంటారు? చూడు యేసు ప్రభుని మనం అంటాలి. అప్పుడు యేసు అని అన్నారు. చూడు యేసు మనల్ని ఇలా ప్రార్థన చేయమని అని చక్క పడుకున్నాడు అంటారండి. ఏంటి వాళ్ళు నేను అంత బలగు చెప్తున్నాను, నేను 4 గంటలు వేసి ప్రార్థించాను, మీరు లేకమని ఎందుకు చెప్తున్నాను? నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నారు. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇవాళ మనుషులు ఎక్కడండి చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారండి. అంటే ఇది క్రైస్తవుడు చెప్పింది కాదని ఒక స్వామీజీ, కలకటాల పెద్ద స్వామీజీ, ఆయన అందరికీ ఒక తల్లి ఒక చిన్న పిల్లని పట్టుకుని వెళ్ళిందట. పట్టుకెళ్ళి స్వామీజీ డాక్టర్లు ఇంటిని స్వీట్ తినొద్దన్నారు, వీడు చూస్తే స్వీట్ తినకుండా ఉండట్లేదు, వీడు కొద్ది చెప్పండి స్వామీజీ అంటే. అప్పుడు చిన్న నవ్వు అంటాడట, అమ్మ వారం రోజుల తర్వాత పట్టురా నీ కొడుకుని మళ్ళీ అంటాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ పట్టుకెళ్తే వెళ్ళి అలాగని చెప్పాడట, ఒరే స్వీట్ తిండ మానీరా అని చెప్పాడు. ఆడ మనిషి చాలా దూరం నుంచి వచ్చింది, ఉండబెట్టలాగా అడిగిందట, స్వామీజీ ఈ మాట కిందటి వారం చెప్పిస్తే అయిపోయింది కదా, మళ్ళీ నేను రమ్మంటే ఎంత దూరం నుంచి వచ్చాను స్వామీజీ అని చిన్న నవ్వు చెప్పాడట. అమ్మా ఈయన స్వీట్ తినొద్దని నువ్వు చెప్పినప్పుడు ఆ ప్రశ్న నాకే, నేను స్వీట్ తినకుండా ఉండలేను, అంత ఇష్టం నాకు స్వీట్ అంటే. ఒక మనిషి స్వీట్ తినకుండా ఉండగలడా లేదా అని ఈ వారం రోజులు నన్ను పరీక్ష చేసుకున్నాను. నేను ఈ వారం రోజులు నేను స్వీట్ తినకుండా ఉండి ఒక మనిషి చేయగలడా నాకు నిర్ణయానికి వచ్చి ఇప్పుడు చెప్తున్నాను అన్నాడట. అంటే క్రైస్తవ బోధ ఏంటండి? నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ ఉన్న మీరందరూ మీ కాలేజీల్లో కానీ, మీరున్న ప్రదేశాల్లో కానీ, మీరు పని చేస్తున్న దగ్గర కానీ మీరు ఈ సాక్ష్యం కలిగి ఉన్నారా? ఆలోచన చేసుకోండి ఒకసారి. నువ్వు పని చేసిన దగ్గర నేను ఎవరు క్రైస్తవురాలు అంటున్నారా, క్రైస్తవుడు అంటున్నారా? నేను షిప్యార్డ్లో 18 సంవత్సరాలు పనిచేసానండి. అక్కడ నా పిల్లవే పాస్టర్ గారని పిలిచేవారు. చిన్న టైం దొరికితే సువార్త చెప్పేవాడు. నెలకి ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తాను. విమానం ఎక్కితే సువార్త చెప్తాను, ఆటో ఎక్కితే సువార్త చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తారండి. కనుక దేవుడు కోరుకుంటున్నది ఏంటండి? మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పౌలు గారు ఆశ ఏంటండి? సేవ అంతట్లో క్రీస్తు యేసు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవవాదన కలుగుతున్నది అంటాడు. అంటే ఈ వాంట్ టు సీ ఎవ్రీబడి యాజ్ ఎ క్రైస్ట్. అండ్ నన్ను ఒక్కొక్కరు వస్తారండి, అయ్యారు మీరు ఎంత ప్రేమగా ఉన్నారు, ఈయన చేస్తున్నారండి, ఈయన పెద్ద పెద్ద కార్యాలు చేసేస్తున్నారండి అంటే అవన్నీ వింటానండి. చెప్పిన తర్వాత ఒకటే చెప్తారు, నువ్వు నాలో ఏదైనా మంచి చూస్తే నేను కాదు, అది యేసు ప్రభువు అని చెప్తాను.
మనిషి ఎవడు మంచోడు కాదండి, ఏ నరుడు మంచోడు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, నిన్ను ఎవరైనా మంచి పాపం అన్నదంటే అది నువ్వు కాదు, అది నీలో ఉన్న యేసుప్రభు అంతే. ఏంటి వాళ్ళు ఉన్నానండి, నేను కాలేజీలో నేను స్ట్రీట్ ఫైట్ చేసేవాడిని, పెంకి నెంబర్ 1 అనమాట. నేను మా ఇంట్లో ఉంటే ఎవడు గొడవలు రావడానికి వీల్లేదు. చాలాసార్లు చెప్పాను మా కాలేజ్ ప్రిన్సిపల్, కృష్ణా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమన్నారాయణ. ఓ రోజు నేను పిలిచాడు, చాలా మర్యాదగా వెళ్ళాను. కూర్చోండి సార్ అన్నాడు. అర్థమైపోయింది ఈడేదో నన్ను తిట్టడానికి పిలిచాడని. కూర్చోండి సార్ అంటే కూర్చొని నిలబడా. కాఫీ తాగుతారు సార్ అన్నాడు. సార్ అంత అతిగాని ఎందుకు పిలిచారు చెప్పండి సార్ అన్నాడు. ఆయన హృదయాంతరంగం నుంచి వచ్చిందండి బాధ. ఒరే దరిద్రుడా, నీవు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి బాధపడుతున్నాడు అన్నాడండి. మరి వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఆ దరిద్రుని దేవుడు ఎలా చేశాడండి. నేను హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్ రాసి అందులో ఫైనల్ వర్డ్లో రాశాను, గాడ్ కాల్ ద జీరోస్. సున్నాలు దేవుడు పిలిచి గాడ్ కాల్ ద జీరోస్ అండ్ హీ మేడ్ ద జీరోస్ యాజ్ హీరోస్. సున్నాలు పిలిచి ఏం చేసాడంటే దేవుడు హీరోలు చేసాడేట అంతే. కనుక దేవుడి దగ్గర ఒకటేనండి, ఇఫ్ యు వాంట్ గాడ్, ఆయన పద్ధతిలోనే ఉండాలి, ఆయన పద్ధతిలోనే జీవించాలి, అందులో కాంప్రమైజ్ అనేది లేదు. నెక్స్ట్, పరిశుద్ధ జనము. ఎక్సోడస్ 19:6, నిర్గమాకాండము 19:6, పరిశుద్ధ జనము. చదవండి. సమస్త భూమియు నాదే కదా. ఇక్కడ చూడండి, మొదటిది ఏంటండి పరిశుద్ధ దేవుడు, ఇప్పుడు ఏంటండి పరిశుద్ధ జనము. చదవరా మళ్ళీ మొదటి నుంచి. సమస్త భూమియు నాదే కదా. ఈ భూమి అంతా నాదే, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను. మీరు యాజక రూపమైన రాజ్యం కాదు. సువార్తలోకి వచ్చిన రాజులైన యాజక సమూహం అనే మాట వాడాడు. మళ్ళీ చదవరా. మీరు నాకు యాజక రూపకమైన యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుమని మోషేతో చెప్పాను. అండి ఇశ్రాయేలీలకి వేల్ట్ వరకు అది పాటిస్తారండి. దే ఫీల్ ప్రౌడ్ టు బి కాల్డ్ యాజ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేల్ అనే మాటకి ఏం చెప్పాను అర్థం, దేవునితో వెనుదలాడినవాడు. ఇశ్రాయేలీలు ఎవరితో మీరు మాట్లాడండి, వాడు లింక్ డాక్యుమెంట్ చెప్తాడు ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు మా దేవుడు అంటాడు. చాలా అతిశయిస్తారు వాళ్ళు, దేవుడి గురించి అతిశయిస్తారండి వాళ్ళు. ఏం జనం అండి వాళ్ళు? పరిశుద్ధ జనం. మన వాళ్ళ కూడా ఒకసారి ఆలోచించండి, హౌ వీ ఆర్. అండ్ నేను లాస్ట్ వీక్ చెప్పేటప్పుడు చెప్పాను, రోమన్ క్యాథలిక్ మిషన్ నేను చాలా లైక్ చేస్తాను. ప్రొటెస్టెంట్ మిషన్ సంఘాలు పాడైపోయాయి. ప్రొటెస్టెంట్ మిషన్లో ఎవడైనా పాస్టర్ అయిపోవచ్చు, ఎవడైనా గుడి పెట్టించుకోవచ్చు. రోమన్ క్యాథలిక్ మిషన్లో అవుతుంది. రోమన్ క్యాథలిక్ మిషన్లో కంపల్సరీగా 9 సంవత్సరాలు బ్రదర్గా ట్రైనింగ్ కావాలి. ఆ బ్రదర్గా ట్రైనింగ్ తెస్తాడు, ఫాదర్గా పెడతాడు. ఆ ఫాదర్ ఏమొచ్చి బిషప్ అవుతాడు, బిషప్ వచ్చి కార్డినల్ అవుతాడు, కార్డినల్స్ అందరూ పోపుని ఎన్నుకుంటారు. బిషప్కి వెళ్ళేసరికి 60-70 సంవత్సరాలు వచ్చేస్తాయి. కార్డినల్ అంటే ఒక 80 సంవత్సరాలు తిరిగేది. పోపు అంటే చూడండి, పోపులు ఎలాగ నిలబడలేడు, నల్లలేడు, ముసలుడు. పోపు అంటే 19 years పోపు అంటే. మరి ప్రొటెస్టెంట్ మిషన్ అలా కాదు కదండి, ఎనీబడి కెన్ బికమ్ పాస్టర్. దానివల్ల ఏమైపోయింది, సేవ విలువ పోయింది. ఈ మాట ఎవరు కూడా చెప్పలేరు. పరిశుద్ధ జనం ఎంతమంది ఉన్నారండి? 2 ఆరాధనలు చేస్తుంటారు పరిశుద్ధ జనమా. ఇంకా కొన్ని చర్చిల్లో నటండి గేట్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారట. ఆ ఫస్ట్ ఆరాధనలు వెళ్ళిపోండి టైం అయిపోయింది, వెళ్ళిపోండి అంటారు. 2 ఆరాధనలు వస్తారట. ఎవరితో నడిపించబడాలండి? సంఘ పోలీసులతో నడిపించబడాలా, దేవుడితో నడిపించబడాలా? పరిశుద్ధ జనముగా మనం ఉండాలండి. ఒకరే కాదు, ఇండివిజువల్ కాదు, ఇట్స్ అ హోల్. సంఘం అంతా పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత అపవిత్రపరచుకోనకూడదు, నిన్ను నీవు అపవిత్రపరచుకోకూడదు. లెవిటికస్ చాప్టర్ 11 44-45, లేవి కాండము 11వ అధ్యాయం 44-45 చదువురా. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక. ఏంటి ఒకసారి ఆలోచించండి, నేను మీ దేవుడైన యెహోవాను, ఐఎమ్ ద హోలీ గాడ్. అంటే నేను ఒక్కోసారి మాట్లాడేటప్పుడు చెప్తాను, పాస్టర్ గారిని అడుగుతా, అమ్మా నేను ఎక్కడైనా సరి చేసుకోవాలి, ఎక్కడైనా తప్పు ఉందో నాకు చెప్పామంటే బాగానే ఉన్నారు మా అంటే. మా అబ్బాయిని అడుగుతాను, శామ్యూల్ నేను ఎక్కడ సరి చేసుకోవాలా చెప్పంటే లేదు డాడీ బాగానే ఉన్నారంట. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్.
వీ హ్యావ్ టు క్వశ్చన్ ఈచ్ అదర్. మనం తప్పు చేస్తున్నాం లేదో ఒక్కోసారి ఏముంటుందని మన బ్రతుకులో ఒక్కోసారి ఒకరిని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు బ్రతుకు నాశనం లేదు. ఒక్కోసారి మనం ఏమిటి మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. అడిగి తెలుసుకోవాలి మనం. అన్నిటికంటే ముందు ఎక్కడికి వెళ్ళాలండి? దేవుడైన అర్థం దగ్గర నిలబడితే నీ స్వరూపం నీకు తెలుస్తుంది. చదవ మళ్ళీ అది. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. అంటే ఏంటండి? నేను ఇలాగ ఉన్నాను కాబట్టి మీరు అలాగ ఉండండి. ఏంటి ఒక పౌలు గారు లాంటి చెప్తున్నాడు కదా, నేను క్రీస్తు చేసిన పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకోండి. అంటే దేవుడికి ఎంత అధికారం ఉంటుందండి? మనిషికి అంత ఉంటే అంటున్నాడు, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద హోలీ గాడ్, యూ బీ హోలీ. నేను పరిశుద్ధులైన దేవుడిని, మీరు పరిశుద్ధిగా ఉండండి. మేమలో మీరు పరిశుద్ధపరచుకోండి. నీకు అర్థం ఏంటి తెలుసండి? నువ్వు రోగం అని తెలిస్తేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు తప్పు చేస్తానని తెలిస్తేనే కదా క్షమాపణ అడుగుతావు. అండి దావీదు గురించి చక్కని మాట రాయబడుతుందండి. దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి కనికరించబడ్డాడు. అండి యోధాకి పేతురికి 2:6 స్టార్ట్ అవుతాయి. పీటర్ రిపెంటెడ్, జూడస్ రియలైజ్డ్. 2:6 స్టార్ట్ అవుతాయి. పేతురు ఏం చేశాడటండి? పశ్చాత్తాపడ్డాడట. యోధా ఏంటండి? రియలైజ్ అయ్యాడు, తప్పు చేసిన తెలుసుకున్నాడు, పశ్చాత్తాపాలు. ప్రభు దగ్గర రాలేదు వాడు. వస్తే యోధాకి రక్షణ ఉంటుంది. యోధా చేసిన తప్పు కంటే పేతురు చేసిన తప్పు పెద్దది. యోధా ఏం తప్పు చేయలేదండి. ఏంటనండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయన మనిషి కూడా తీసుకెళ్ళిపోతానని చెప్పాడు అంతే. చాలా స్వీట్గా చెప్పాడు కదా. అక్కడ ఆ ప్రభుత్వ గారు ఇచ్చినప్పుడు రేట్ అవుతుందో అక్కడ ప్రజలకు కూడా తెలియదు. యేసుప్రభు గారు ఏంటన్నారు? నేను ఎవరికి రొట్టెని ద్రాక్షరసంలో ముంచి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తున్నాడు. వాళ్ళకేంటి ఎందుకు ఎవడు అప్పగిస్తాడో ఏంటి వాళ్ళకి తెలియదు. యోధా తప్పమని లెగ్సి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన ట్రెజరర్ గారు కదా, ఏదో పనులు చెప్పారేమో యేసుప్రభు గారు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు. నోబడీ నోస్ అండి, ఎవరికి తెలియదు. యోధా ద్రోహి అనేది ఎవరికి తెలియదు యేసుప్రభు గారు తప్పించి. పేతురు గారు చేసిన మహా తప్పుని ఆయన క్షమిస్తే యోధాని ఎందుకు క్షమించండి? ప్రభు నిశ్చయంగా క్షమిస్తాడు. కానీ యోధా దేవుడి దగ్గరికి రాలేదు కనుక చదవం అదే మాట, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలండి. అంటే మనకు తెలియాలి, నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు మార్గంలో వెళ్తున్నాను అని మనం తెలుసుకుంటే సరి చేసుకుంటాం. తర్వాత దేని వలన మీరు అపవిత్రపరచుకోవద్దు. మీరును పరిశుద్ధులు కావాలను. సో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యూ మస్ట్ బి హోలీ. ఏంటి ఒకసారి ఆలోచించేయండి. నాకు 72 సంవత్సరాలు నడుస్తున్నాయి. 72 సంవత్సరాలకి సహజమైన రోగాలు వచ్చేస్తాయి. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, నా లేనంటాను బాబు అంటూ అంటుంటారండి. మా దగ్గరికి కొరియర్స్ వస్తారు, ఆలీలు వస్తారండి. వచ్చినప్పుడు నేను కింద ఉంటాను కదా, నేను వెళ్ళగానే ఎవరు సార్ అంటే, సార్ మీ ఫాదర్ గారిని సార్ పిల్లండి అండి. ఎవరు సార్ మా ఫాదర్ గారు అంటే, ఆ పైన ఉంటారు కదండి ఆయన అంటే. ఇంకొకరు వస్తారు, సార్ మీ అన్ని గారిని కేకేయండి సార్ అంటారు. అంటే ఆడికి నేను మా అబ్బాయికి తమ్ముళ్ళలాగా కొడుకులాగా కనిపిస్తున్నాడు. ఏంటో సార్ ఆలోచించండి. విక్టర్ ప్రభాకర్కే సాధ్యం అది, బీపీ లేకుండా మీకు సాధ్యం కాదా? అంటే విక్టర్ ప్రభాకర్కే సాధ్యమా? రోగాలు లేకుండా మీకు కాదా? యేసుప్రభు ఒక్కడికే దేవుడా, మీకు కాదా? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోవాలండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొంతమంది ఉండబట్టలేక నన్ను అడుగుతారు, సార్ మీరు 72 సంవత్సరాలు లేరు సార్ అంటాడు. రే, మనసు బాగుంటే మనిషి బాగుంటాడు అని చెప్తే, మనసు బాగుంటే మనిషి బాగుంటాడు. ఏం చేయాలండి? మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థనా జీవితం ప్రాక్టీస్ చేయాలి, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాలి. ఆయనకి ఇష్టంగా ఉండడానికి ప్రాక్టీస్. ఒకరోజు వచ్చేది కాదు భక్తి అనేది. భక్తి ఒక రోజులో నువ్వు భక్తుడు అయిపోద్ది. డైలీ ప్రాక్టీస్. మీరు చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళందరికీ లెక్కలు ఏమంటారంటే, లెక్కలు దినకొత్త అంటారు. ప్రతిరోజు లెక్కలు చేయలేదు, మర్చిపోతున్నాడు ఆ ఫార్ములాస్. భక్తి కూడా ఏంటండి? దినకొత్త. రోజు ప్రార్థనా జీవితం. మీరు ఒక 2 రోజులు ప్రార్థన చేయడం మానేయండి, 3వ రోజు చేయరు. 4 రోజులు ప్రార్థన చేయడం 2వ వారం కూడా చేయరు. ప్రార్థన కూడా మానేస్తాం. గుడికి వెళ్ళడం రావడం మానేయండి, 1 వారం 2వ వారం రారు గుడికి. ఇంకా
అలాగే నెల తర్వాత వెళ్దామని అనుకుంటారు. దేవునికి అలా దూరం వెళ్ళిపోతుంటాం. కనుక ఏం చేయాలండి, మనం దేవునికి సమీపంగా ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. తర్వాత అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది? అవిశ్వాసకి విశ్వాసకి జోడు లేదు, పాలు లేదు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుండి 18 మొదటి భాగం చదువురా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఏంటి ఇప్పుడు ఇది క్లియర్ కట్ మెసేజ్ అండి. ఇది ఎలా సాధ్యం? మన పరిశుద్ధులు ఎలాగ ఉండగలం? ప్రభుకి ఇష్టలకి ఎలాగ ఉండవాలంటే క్లియర్ మెసేజ్ ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అండి. నాకు అన్య స్నేహితులు లేరండి. ఐ హ్యావ్ నో ఐడోలేటరీ ఫ్రెండ్స్. అన్య స్నేహితులు నాకు లేరు. ఉన్నారు కానీ వాళ్ళ కళ్ళు నేను ఎదురైతే పలకరించడమే. అవిశ్వాసులతో జోడిగా ఉండకడి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు. నువ్వు నీతిగా ఉన్నావా, నీతిమంతుడిగా ఉన్నావు, దుర్నీతితో నీకు సాంగత్యం లేదు, స్నేహాలు లేవు అక్కడ. ఇందాకే చెప్పాను, వెలుగు చీకటి కారణం అనేది అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. క్రీస్తుకి బలియాల కంటే సాతానికి సంబంధం లేదు. అవిశ్వాసకి విశ్వాసకి స్నేహాలే లేవని చెప్తున్నాడా? దేవుని ఆలయమునకు ఏమి పొందగలేదు, విగ్రహాలకి మనకు సంబంధం లేదు. మనము జీవము గల దేవుని ఆలయం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడు ఏంటను. అండ్ ఇది నేను ప్రతిరోజు ఈ వాక్యం ఎత్తి ప్రవచనానికి దేవుని అడుగుతానండి, ప్రభువా మీరు చెప్పారు మీలో ఉంటానని, ప్లీజ్ నాలో వచ్చి ఉండు ప్రభువా. రోజు అడుగుతానండి, ప్రభువా నా హృదయంలో నువ్వు వచ్చి ఉంటే రోగాలు నా దగ్గరికి రావు, నా హృదయంలో నువ్వు ఉంటే దెయ్యాలు నా దగ్గరికి రావు, నా హృదయంలో నువ్వు ఉంటే నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ వెలుగుగా ఉంటానని ప్రార్థన చేస్తుంటానండి. ఎందుకు మీరు అందరూ చేయలేరు? అది ఎందుకు చేయలేరండి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దైవ భక్తిని నీకు నీవే సాధన చేసుకో. ప్రాక్టీస్ గాడ్లీనెస్. అదే ప్రార్థన, అదే వాక్యం. దాంట్లో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా బలవంతుడు అయిపోతావు, బలవంతురాలు అయిపోతావు. నెక్స్ట్, పవిత్రుడిగా చేసుకుంటా. యూ మస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ హోలీ. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఇలాంటి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనొచ్చు. శరీరానికి ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషం నుండి పవిత్రంగా చేసుకోవాలి. శరీరానికి ఆత్మకి ఏంటంటే పోరాటం అంటాడు. అందుకేమంటాడండి పత్రికలు జరిగే, ఆత్మతో శరీర కార్యములను చంపండి అంటాడు. శరీరం ఏంటి కోరుకుంటుంది? చక్కగా తిను, పడుకొని టీవీ చూసుకో, గుడికే ఎందుకు వెళ్ళాలి, టీవీలో మంచి మెసేజ్లు వస్తాయి కదా చూసుకో అని శరీరం చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుందండి? లెగు, వెళ్ళు, గుడికి వెళ్ళు, ప్రార్థన చేయని ఆత్మ చెప్తుంది. నా మనవరాలు చాలా తెలివైంది. మా ఇంట్లో అందరూ తెలివైంది ఎవరండి? మా మనవరాలే. 2వ క్లాస్ చదువుతుంది. ఈ మధ్యలో నాతో చాలాసేపు వచ్చి మాట్లాడుతుంది. తాతయ్య, యువర్ మదర్ టోల్డ్ ఎనీ స్టోరీస్ టు యూ అన్నది. బట్ డెఫినెట్లీ షీ టోల్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్. మీ అమ్మ నీకు ఏదైనా కథలు చెప్పిందానే? బోల్డ్ కథలు చెప్పిందానే. ఒక కథ చెప్పు అందులో అన్నది. కాకులు కథ చెప్పింది మా అమ్మ. నేను అది ఇంగ్లీష్ తెలుగు రాదు, తెలుగు. కాకులు కథ చెప్పింది. కాకులు కథ ఏంటి తాతయ్య అన్నది. ఒరే, కాకులు ఉదయాన్నే కావు కావు అని అరుస్తాయి కదా, దానికి అర్థమేంటి తెలుసురా? ఏంటమ్మా అని చిన్నపిల్లలు. కావు కావు అంటే సోమరులారా లెగండి, కావు అంటే సోమరులారా మోకరించి ప్రార్థన చేయండి. ఓ యువర్ మదర్ టోల్డ్ లైక్ దిస్ అని అడుగుతుంది. మీ అమ్మ ఎలా చెప్పింది అని అడుగుతుంది. మా అమ్మ మాకు అలాగా దైవ సంబంధించిన విషయాలు అలా చెప్తుండేదండి. వేకుజానే లెగాలండి, ప్రార్థన చేయాలండి. ఏంటి వేకుజాన్ లెగాలని మీకు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తానండి. ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాటిని ఏంటంటారంటే అమృత గడియలు అంటారు, దైవ గడియలు అంటారు. ఒక్కరోజు ప్రాక్టీస్ చేసి చూడండి మీరు, అది ఆరోగ్యంగా ఉంటారు. అలా లేచిన వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, మాటలు చురుగ్గా ఉంటాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారండి అలాగే ఉన్నవాళ్ళు.
అది మనకి ఏంటంటేనండి, సాతాను ఏం చేస్తాడు, పడుకో పడుకో. అప్పుడు ఏంటంటే శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతుంటుంది. నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభుని రక్షకుడిగా ప్రభుకి అంగీకరించిన ఆ వేళ నుంచి ఈ వాళ్ళ వరకు నా ప్రార్థన పెరుగుతూ వెళ్తూనే ఉందండి. నిన్నైతే 2 గంటల 20 నిమిషాలు నిలువ మోకాళ్ళ మీద అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 2 గంటల 20 నిమిషాలు. ఎందుకంటే దేవుడు నాకు చూపిస్తున్నాడు, మన మినిస్ట్రీ పక్షం ఏం జరగబోతుందో చూపిస్తున్నాడు నాకు. నేను మోకరించగానే నాకు ఏదంతా వెలుగు వచ్చేస్తుంది. ఆకాశం తెరబడ్డం చూస్తాను, పరిశుద్ధులు చూస్తాను, దేవదూతలు చూస్తుంటాను. కైలాష్ మహర్షి గారితో 20 నిమిషాలు మాట్లాడాను. ఇది నా ఒక్కడికే కాదు, మీకు కూడా సాధ్యం. వెళ్ళాలి, ఆ అనుభవంలోకి వెళ్ళాలి. పౌలు గారు రోమాపత్రిక రాసి 8వ అధ్యాయంలో చెప్తాడు, ఆత్మ తానే చెప్పశక్యం కాని మూలుగులతో మీ తరపున ప్రార్థన చేస్తుంది అంటాడు. అంటే ఆత్మతో మూలుగుతూ ప్రార్థన చేసే అనుభవాలకు మనం వెళ్ళాలి. పవిత్రులుగా చేసుకోవడం, పవిత్రులుగా చేసుకోవడం. 2 కొరింథీ 7:1 చదివేశారు కదమ్మా. లాస్ట్కి వెళ్ళిపోతున్నామండి. దేవుని పరిశుద్ధతను కొనియాడుట, గ్లోరిఫై ద హోలీనెస్ ఆఫ్ ద గాడ్. యెషయా 6:3 అండి. యెషయా 6:3 చదువురా. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో జ్ఞాన ప్రతిగానములు చేస్తారు. ఏంటి, దేవుని సన్నిధి దేంతో నింపబడి ఉన్నదండి? దేవుణ్ణి కొనియాడడంతో నింపబడి ఉన్నది. నేను ఒకరోజు అండి ఏలూరులో కంటోన్మెంట్ లూథరన్ చర్చ్లో మాట్లాడడానికి వెళ్ళాను. ఆ కంటోన్మెంట్ లూథరన్ చర్చ్ అంటే పోలీస్ బ్యారక్స్లో ఉంటుంది అనమాట. పోలీస్ ఆఫీసర్స్ అందరూ వస్తారు. ఆ పాస్టర్ గారి పేరు పిట్టా ప్రసాద్. ఇది చెప్తుంది ఎప్పుడండి, 30 సంవత్సరాల క్రితం స్టోరీ అనమాట. పిట్టా ప్రసాద్ ఆయన పెద్ద ఆయన. నా ప్రసంగానికి వెళ్ళి ముందు వచ్చినాక అన్నాడు, అయ్యగారు మీకు ఒక విషయం చెప్పాలండి అన్నాడు. ఏంటి సార్ అన్నాను. సార్ ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్స్ అండి, ఎస్ఐలు, సిఐలు, ఎస్పీ క్యాడర్లు వస్తారు సార్. మీరు 45 నిమిషాలకి ఎక్కువ దాటడానికి వీల్లేదు, 45 నిమిషాలు కరెక్ట్గా అయిపోయాలి సార్ ప్రసంగం అని. అలాగే సార్ అని. రెండోది ఒకటి ఉన్నా సార్ అన్నాడు. ఏంటి పాస్టర్ గారు అన్న, ఈ గుళ్ళోని హల్లెలూయాలు చెప్పకూడదు సార్ అన్నాడు. అలాగే సార్ అన్నాను. మైక్ ఇచ్చాక ఆయన ఇష్టమా నా ఇష్టమా? నా ఇష్టమే కదా. ప్రసంగాన్ని మొదలు పెట్టలేదు. అయ్యా సభ్యులారా, మీ పాస్టర్ గారు పెద్దయ్య గారు నాకేం చెప్పారంటే 45 నిమిషాలకు 1 నిమిషం ఎక్కువని ఇక్కడ వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారన్నాడు సార్. మెసేజ్ చాలా సీరియస్గా వెళ్ళేటప్పుడు మీరు మధ్యలో లెగిసి వెళ్ళిపోతే పక్కనోడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. నేను 45 నిమిషాలకు 1 నిమిషం కూడా ఎక్స్ట్రా ఉండనన్ను లెగిసి వెళ్ళిపోండి సార్ ఇప్పుడే అన్నాను. ఎవడో వెళ్ళలేదు. రెండోది కూడా చెప్పారు సార్ మీ పాస్టర్ గారు నాకు అన్నారు, హల్లెలూయాలు చెప్పకూడదు అన్నాడు సార్. సార్ చెప్పకూడదు తర్వాత చెప్తాను గారు సార్. హల్లెలూయా అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి సార్ ఫస్ట్ అని. హల్ అంటే గాడ్, ఎలూయా అంటే ప్రైజ్ హిమ్. హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించకూడదని ఎవరైనా చెప్తారా? ఓకే చెప్పారా అనుకుందాం సార్. సార్ మీకు తెలియని నిజమాట చెప్తాను సార్ మీ అందరికీ. పరలోక రాజ్యం అంతా హల్లెలూయా స్తుతినాదాలతో నింపబడి ఉన్నారు సార్. మీలోని పరలోక రాజ్యం ఎవరు వెళ్ళకూడదు అనుకున్నారు వాళ్ళు చెప్పకండి సార్. పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా నేను హల్లెలూయా చెప్తే మీరు అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ కేకలేసి హల్లెలూయా అని చెప్పారండి. నాకు మీరు చెయ్యొద్దంటే చేస్తాను, వెళ్ళొద్దంటే వెళ్తాను. గంటసేపు ప్రసంగం చేశాను, ఎవరు కదలేదండి. మీరు నమ్మరండి, డిఎస్పీలు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరూ నా దగ్గరికి వచ్చి, సార్ ఇలాంటి పాస్ట్ ఎప్పుడైనా ఒకడు వస్తాడా మా గుడికి అనుకుని మీరు వచ్చారు సార్, 3 రోజులు మీటింగ్ పెడతారు రండి సార్ అన్నారండి. ఏంటంటే దేవుని మనం ఏం చేయాలండి? కొనియాడాలి, గణపరచాలి. మళ్ళీ చదువుతలేదంతా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ఇట్ ఈజ్ యువర్ బౌండ్ డ్యూటీ టు ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుణ్ణి గణపరచాలి, స్తుతించాలి.
నీ మాట ద్వారా ఆయన గణపరచాలి, నీ జీవితం ద్వారా గణపరచాలి, నీ కుటుంబం ద్వారా ఆయన గణపరచాలండి. దేవుడు కోరుకుంటున్నది అదే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపమేడ ఈ దినాన్ని ప్రభా మరి హోలీ గాడ్ అనే దానితో మాట్లాడారు ప్రభా. ప్రభా నేను పరిశుద్ధుడనే ఉన్నాను, మీరు పరిశుద్ధులైనని ఒక ఆజ్ఞనిచ్చారు ప్రభా. అటు కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.